హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము పైథాన్ ఇంట్రొడక్షన్ గురించి తెలుసుకుందాము. పైథాన్ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, అలాగే ఎలా ఇన్స్టాల్ చేయాలి, ప్రోగ్రామ్ను ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, జస్ట్ ఇలా బేసిక్ థింగ్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ రోజుల్లో పైథాన్ వచ్చేసి ఎక్కువగా యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డేటా సైన్స్లో కావచ్చు, డేటా అనలిటిక్స్, అలాగే మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎక్కడైనా సరే ఎక్కువగా పైథాన్ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈజీ లాంగ్వేజ్, అలాగే తక్కువగా కోడ్ రాయాల్సి ఉంటుంది, మనము ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఎక్కువగా ఈ రోజుల్లో పైథాన్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నారు. పైథాన్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఇక్కడ వచ్చేసి ఎడిటర్స్, అలాగే ఐడిఎల్ఈస్ ఉంటాయి. జనరల్గా నోట్ప్యాడ్++, పైథాన్ ఐడిఎల్ఈ, పైచార్మ్, అనకొండా, ఎక్లిప్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇందులో నుంచి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు మనము పైథాన్ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి, అలాగే ఐడిఎల్ఈ ఎలా యూజ్ చేయాలి, ఒక ప్రోగ్రామ్ టైప్ చేసి అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాము. ముందుగా గూగుల్లోకి వెళ్ళి జస్ట్ పైథాన్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. పైథాన్ డౌన్లోడ్ అని టైప్ చేస్తే మీకు ఇలా లింక్ వచ్చేస్తుంది. క్లిక్ చేయండి డౌన్లోడ్ పైథాన్ మీద. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ పైథాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి తర్వాత సేవ్ అని క్లిక్ చేసి డౌన్లోడ్ అయిన తర్వాత ఆ ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ చేయండి. ఆల్రెడీ నా దాంట్లో ఉంది కాబట్టి ఇక్కడ అప్గ్రేడ్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫినిష్ అలా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు పైథాన్ సెటప్ వాజ్ సక్సెస్ఫుల్. అండ్ ఇక్కడ వచ్చేసి కావాలంటే పాత్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత క్లోజ్. నెక్స్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేసి పైథాన్ అని టైప్ చేస్తే ఇక్కడ పైథాన్ ఐడిఎల్ఈ చూపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి పైథాన్ సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. అంటే మనం ఐడిఎల్ఈ ఓపెన్ చేస్తున్నాము. మ్యాక్సిమైజ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు, లైక్ 10 + 20 30, అలాగే 10 × 20 ఎంటర్. ఒకవేళ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఆప్షన్స్లోకి వెళ్తే కాన్ఫిగర్ ఐడిఎల్ఈ అండ్ సైజులోకి వెళ్ళి మనకు ఎంత సైజ్ కావాలో సెలెక్ట్ చేసుకొని అప్లై, తర్వాత ఓకే. సో ఈ విధంగా 20 - 10 ఇలా ఏదైనా సరే బేసిక్ ఆపరేషన్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఎంటర్ ప్రెస్ చేయగానే రిజల్ట్ వచ్చేస్తుంది. లేదు మనం ఒక ప్రోగ్రామ్ టైప్ చేయాలి అనుకుంటే Ctrl+N అంటే న్యూ ఫైల్ తీసుకొని ఇక్కడ మనకు కావాల్సిన ప్రోగ్రామ్ని టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ ఆఫ్ 2 వాల్యూస్ చేద్దాము. పైథాన్లో వచ్చేసి అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సి, జావా, .NET లాగా వేరియబుల్స్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వాల్యూస్ పాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x = 10, y = 20, z = x + y, ప్రింట్ z. అంటే ఇక్కడ 2 వాల్యూస్ను తీసుకొని వాటిని సమ్ చేసి డిస్ప్లే చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మీరు ఎలాంటి వేరియబుల్స్ తీసుకున్నా పర్లేదు, కీవర్డ్స్ అయి ఉండకూడదు. ఈ వేరియబుల్స్ x, y, z అలాగే ఏదైనా తీసుకోవచ్చు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ సేవ్ చేయాలి. Ctrl+S. ఇక్కడ వచ్చేసి ఫైల్ నేమ్ సమ్ అని ఇచ్చేసి సేవ్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే రన్లోకి వెళ్ళి రన్ మాడ్యూల్, లేదంటే షార్ట్కట్ వచ్చేసి F5 అని ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ వచ్చేసి x + y, 10 + 20 వచ్చేసి 30 డిస్ప్లే అయ్యింది. అలాగే ఇక్కడ టెక్స్ట్ కావాలన్నా కూడా టైప్ చేసుకోవచ్చు. ద అడిషన్ ఈజ్ 30 అని అలా డిఫరెంట్గా మనకు కావాల్సిన విధంగా రిజల్ట్ను డిస్ప్లే చేయొచ్చు. అవన్నీ కూడా మనము ఫర్దర్గా నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పైథాన్ సాఫ్ట్వేర్ అంటే ఐడిఎల్ఈని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని అలాగే ప్రోగ్రామ్ను టైప్ చేసి సేవ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.